అది మంచిది కాదు. రాజకీయాలు ఎప్పుడో ఒకే రకం ఉండు, ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. ఇప్పుడు జరుగుతుందని మీరు ఏం చెప్పినా నడుస్తుందని, అధికారులు మీ మాట వింటారని ఎంతో మంది మీ పక్కన ఉన్న వాళ్ళే చాలా మంది బాధపడుతున్నారు. మీ పక్కలో ఉన్న వాళ్ళే, నీ పార్టీ వాళ్ళే, నీ ద్వారా నష్టం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా బయట మాట్లాడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ఒక సిఐ ఆయన పేరు మీడియా సోదరులు తెలుసు, ప్రజానీకానికి తెలుసు, ఆయన కూడా తెలుసు. నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? ఏం అవసరం ఉంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు, డిఎస్పీ ఛార్జీ తీసుకున్నాడు. ప్రెస్ తో కూడా మాట్లాడినట్లుంది. ఆయన కర్నూలు ఎస్పీ పోయే లోపల ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎక్కడైనా 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కరే ఎమ్మెల్యే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా 150 మంది మావాళ్ళు పోయిన వాళ్ళు నలుగురు వీళ్ళంతా ఉన్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇట్లా జరగలేదే. ఒక అవినీతిని బయట పెట్టిన అధికారిని సాయంత్రం వరకు ఉంటే ఎవరి మీద కేసు పెడతాడని భయపడి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సీఎం ఆఫీస్ వరకు మాట్లాడి సింగం శ్రీధర్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ని మీరు ట్రాన్స్ఫర్ చేయించలేదా? దీనికి సాక్ష్యాలు కావాలా? డిఎస్పీ ప్రమాణ స్వీకారం చేసి ఎస్పీని కలవడానికి పోయే లోపలే ట్రాన్స్ఫర్ చేయించిన ఘనత మీదే కదా సార్. మీకు అంత పలుకుబడి ఉంది. మా జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఏ పార్లమెంటు పరిధిలో రా కదలిరా అనే ప్రోగ్రామ్ లో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల గురించి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా మరి ఈ కర్నూలు పార్లమెంట్ లో ఉన్న 7 మంది వైకాపా పార్టీ శాసనసభ్యుల గురించి ఆయన ఉపన్యాసంలో మాట్లాడడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మరి ఆ సమావేశం అయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం కోల్పోయి ఆయన ఇష్టం వచ్చినట్ల ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాట్లాడడం జరిగింది. అదిగాక 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవినీతిగా అని కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు మాట్లాడే తప్పై ఆలోచించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే యొక్క స్థాయి మనకుందా లేదనేది ఒక్కసారి ఆలోచించండి. 2 ఎకరాల భూస్వామి ఈ రోజు ఏ రకంగా అని మాట్లాడారు. ధీరుభాయ్ అంబానీ గారు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు. వాళ్ళ అబ్బాయి ముఖేష్ అంబానీ ఈ రోజు భారతదేశంలోనే కుబేరుడు, ప్రపంచంలో కుబేర స్థానంలో 10వ స్థానంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన రాజకీయాలు చేసిన సంపాదిలే, వ్యాపార రీత్యా ఆ స్థాయికి ఎదిగాడు. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే ఒక వ్యవస్థని స్థాపించాడు 1992లో. ఆయన రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ పక్కలో ఆయన హెరిటేజ్ కి సంబంధించిన వ్యాపార కేంద్రం ఉండేది. ఆయనే బిజినెస్ చూసుకునేవాడు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయితే ఆయన సతీమణి భువనేశ్వరమ్మ గారు ఆ యొక్క వ్యవస్థని, ఆ హెరిటేజ్ వ్యవస్థని బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చారు. ఈ రోజు ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. తద్వారా వాళ్ళ ఆర్థికంగా వ్యాపారంగా సంపాదించారు. రాజకీయంగా ఆయన ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఆయన ఎవరు కూడా లబ్ధి గుర్చే కార్యక్రమాలు కూడా చేయలేదు. ఈ రోజు ఇంకొక మాట అన్నాడు ఆయన, 14 సంవత్సరాల్లో ఏం చేశాడని. 14 సంవత్సరాలు ఆయన పరిపాలన కాలంలో ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఉన్నారు, తెలుగు వారు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడనేది ప్రతి ఒక్క ప్రజానీకం అందరూ కూడా తెలుసు. 94 నుంచి 99 ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ట్రైన్ లో ప్రయాణించే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లా ముఖ్యమంత్రి మనకుంటే బాగుండేదని చాలా మంది కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ట్రైన్ లో మన ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడేవాళ్ళు. మరి ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది, తెలంగాణకి ఇంత ఆదాయం అనుకుంటుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లై ప్రపంచ దేశాల్లో మన ఇండియా తరఫున ఉన్న ఏ దేశంలో తీసుకున్నా తెలుగు వారు ఆ దేశంలో 50% మన వాళ్ళు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2019 నుంచి 4 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కానీ తప్పులు కానీ ఎక్కడన్నా ఉంటే దాంట్లో ఆయనకి ఇబ్బంది చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయనని ఏ రకంగా కూడా ఇరికించడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు. మరి 6 నెలల కిందట ఏదో తప్పుడు కేసులు పెట్టి మరి అధికారులు దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆందోళన చేశారా? భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఆయనకు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. మరి బెంగళూరులో అయితేనేమి, చెన్నైలో అయితేనేమి, మరి మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కాకుండా కర్ణాటక చుట్టుపక్కల బళ్ళారి, రాయచూరు, సింధనూరు, గంగావతి, మరి కంప్లీ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప ఆయన చేసిన యొక్క రాజకీయ పరిపాలన వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజు ఆయనకి సంఘీభావం తెలియజేశారు. మరి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మేమందరూ కూడా ఇన్ని రోజులు ఎంతమంది ఎన్ని రకాల చెప్పినా మీకు ఎంత చెడ్డ పేరు వస్తే మా పార్టీకి అంత మంచి పేరు వస్తుందని మేమందరూ కూడా మౌనంగా ఉన్నాం. కానీ ఈరోజు జాతీయ అధ్యక్షుడు మా పార్టీ అధినేతనే మీరు ఆ రకంగా మతి స్థిమితం లేకుండా మాట్లాడతారు అని మాట్లాడడం చాలా పొరపాటు. మీరు గతం గురించి ఆలోచించండి. మీరు 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం స్థాయి ఏమి, మనం ఎంతవరకు మాట్లాడాలి అనే ఆలోచనతో మాట్లాడండి. నిరూపించండి అని మీరు రోజు చెప్తారు, మరి నాశనం అయిపోని అని రోజు చెప్తారు. దయచేసి నిరూపించండి అనే మాట మాట్లాడండి, పర్వాలేదు. నాశనం అయిపోతామనే మాట వద్దు. మీ అందరికీ తెలుసు మీరు ఏం చేశారో లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మకే తెలుసు, నిరూపించాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మా వంశము మేము నాశనం అయిపోయిన మాట దయచేసి మాట్లాడద్దండి. మనము చేసిన తప్పులకి మన పిల్లలు నాశనం కావడం మంచి పద్ధతి కాదు. మీరేం చేశారనేది మీ అంతరాత్మకు తెలియదా? ఏమి చెయ్యకపోతే మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంతమంది సఫర్ అయ్యారనేది కొద్ది రోజుల్లో ప్రజలు బయటకు వచ్చి అడుగుతారు. ఈ రోజు నీకు అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు ఆలోచన చేస్తారు ఎందుకు వచ్చింది గొడవ, జరిగే నష్టం జరిగిందని. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే 100 రోజుల్లోనే తిరుగుబాటు వస్తుంది. మీ నుంచి ఎంతమంది నష్టపోయారనేది ఒక బుక్ ఉంది, అవన్నీ బయటకు వస్తాయి. అంతవరకు ఓపిక పట్టు, మాట్లాడేటప్పుడు ఆలోచించు మాట్లాడు.